ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరుపక్షాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఒకే అభియోగంపై 2 సార్లు ఎలా సస్పెండ్ చేస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది క్యాట్. ఈ మేరకు క్యాట్ ఆదేశాలపై ఏపీ సీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంలో క్యాట్ పొరబడిందని కోర్టుకు తెలిపారు. సరైన కారణాలతోనే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయాన్ని క్యాట్ మర్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.